ద డైరెక్టర్ పునీత ఇంద్రా గారు కూడా ఉన్నారు. సో మేడం, హాయ్ మేడం. హలో మేడం, బేసిక్ గా ఈ వైబ్రెంట్ గేమ్స్ గాలా ఈరోజు జరుగుతుంది. స్పోర్ట్స్ డే స్కూల్లో ఉండడం కామన్, బట్ స్టిల్ అంటే కొందరు పేరెంట్స్ కి ఎలా ఉంటుందంటే గేమ్స్ వైపు వాళ్ళని చూపిస్తే స్టడీస్ వీళ్ళు ప్రభావం పడి అది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ మీరేమి ఆన్సర్ ఇస్తారు మేడం? జనరలీ బీయింగ్ మై సెల్ఫ్ ఏ డాక్టర్ అండి, నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు అండ్ దే ఆర్ ఆల్సో స్టూడెంట్స్. సైంటిఫికల్లీ అసలు ఏం ప్రూవ్ అయింది అంటే అట్లీస్ట్ చదువుకోవడానికి ముందు ఒక 1 అవర్ అయినా ఆడుకోవడం వల్ల బాడీలో సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఎస్పెషలీ బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నిజానికి బాగా ఆడుకునే పిల్లలకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కాసేపు చదివినా కూడా ఎక్కువసేపు గుర్తుంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ ఆర్ మస్ట్. మంచి స్టూడెంట్ అవ్వాలి, వాళ్ళకు కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి, టీమ్ వర్క్ రావాలి అండ్ కమ్యూనికేషన్. ఎస్పెషల్లీ మెనీ కిడ్స్ బాగా చదువుకునే పిల్లలకి ఒక ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. కానీ వెన్ స్పోర్ట్స్ లో టీమ్ గా ఆడేప్పుడు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటారు. సో కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది. సో స్పోర్ట్స్ ఆర్ మస్ట్.